తాటిగా అన్ని విషయాలు చెప్పారు. ఈవేళ నర్సింగ్ కాలేజ్ పెట్టడానికి ముఖ్య కారణం నా మొదటి నుంచి ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అని అడగొచ్చు మీరు. నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజ్ లేదు. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నాకు. ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేదు, చదువుకోవాలని కోరుకుంది. అప్పుడు నేను కాకినాడ పిఆర్ కాలేజీకి వెళ్ళి చదువుకున్నా. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు కలిసినప్పుడు నీకు ఏం కావాలి అడుగంటే అప్పుడు యంగెస్ట్ ఎమ్మెల్యే నేను ఆ రోజుల్లో. నన్ను పిలిపించి నీకేం కావాలంటే నాకు డిగ్రీ కాలేజ్ ఇవ్వండి అన్నాను. అప్పటి నుంచి నా కోరిక ఏంటంటే నర్సీపట్నాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక డెసిషన్కి వచ్చాను. ఏమి ఉన్నా లేకపోయినా ముందు ఎడ్యుకేషన్ అవసరం. అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు, పాలిటెక్ కాలేజు, ఐటీఐ కాలేజు, నర్సింగ్ కాలేజు, తర్వాత అన్ని కాలేజీలు, బిఈడి కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఇవాళ నర్సీపట్నం వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించాం. అది నా ఇంట్రెస్ట్ చెయ్యాలి ఎడ్యుకేషన్ కోసం. అలాగే ఒక రోజు అనుకున్నాం నర్సింగ్ కాలేజీ కూడా పెడితే ఎలాగుంటుందని. అప్పుడు డాక్టర్ గారు, దాళీనాథి గారు అంతా కూర్చున్నాం. సార్ కూర్చున్నప్పుడు సార్ నర్సింగ్ కాలేజీ పెడితే అక్కడంటే ట్రస్ట్ రూపంలో ఒక వ్యాపార వ్యవస్థగా ట్రస్ట్ రూపంలో పెడతా ఉన్నాను. ట్రస్ట్ రూపంలో అంటే డబ్బులు రావు, నాకు తెలిసే విషయం. కానీ పోతే పోనీ ట్రస్ట్ రూపంలో పెడతామని చెప్పి దీన్ని ఏమంటారు మాస్టర్? బ్యాచ్ ఇది ల్యాంప్ లైటింగ్ సెరమనీ. పేరు బాగుంది, ల్యాంప్ లైటింగ్ సెరమనీ. అంటే దీని అర్థం ఏంటి? ఒక ఊరు తెలియడానికి వెలిగించడం కాదు, దీంట్లో చాలా అర్థం ఉందండి. ఆ అర్థం మీ పిల్లలందరూ తెలుసుకోవాలి. డాక్టర్ వైద్యం చేస్తాడు నాకు తెలిసి, ఆ పేషెంట్ని నవ్వుతూ జబ్బు తగ్గించి వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేది ఎవరండి? మీరు. ఈ నర్సింగ్ తాతగారు వస్తారు, గంట వస్తారు, టెస్టులు చేసి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు రోజంతా పేషెంట్కి ఇప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వాలి, ఎలా చేయాలి ధైర్యం చెప్పి అతను ఆరోగ్యవంతం చేసే బాధ్యత మీది. అందుకే మీరు తెల్ల డ్రెస్లో రాజావంశంలో కనబడుతూ ఉంటారు. అంతేనా? ఇది పొగడత కాదు. పెద్దల డ్రెస్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో? కలర్ డ్రెస్ వేసుకోవచ్చు కదా మీరు. వైట్ డ్రెస్, వైట్ క్యాప్, చిరునవ్వుతో ఉండాలి. అది నర్సింగ్. డ్రెస్ లో ఉన్నటువంటి ఆ ఫోకస్ కి ఆ పేషెంట్ కి సగం ఆరోగ్యం వస్తుంది ఆటోమేటిక్ గా. అది మీ డ్యూటీ. అటువంటి అవకాశం అందరికీ రాదు. ఇవాళ చెప్తాను, మీకు వచ్చింది. అంతేగా అందరికీ నమస్కారం చెప్తున్నాను. నా విషయంలో నేను మాట చెప్పాలి. ఈ ల్యాంప్ లైటింగ్ సెరమనీ కార్యక్రమం ఒక నర్సింగ్ విద్యార్థికి జీవితంలో పవిత్రమైన ప్రారంభం మాత్రమే. ప్రారంభం. ఇది లైటింగ్ చేసింది ప్రారంభం మాత్రమే. ఇక్కడ నుంచి మీ లైఫ్ లాంగ్ కూడా మీ ప్రయాణం సజావుగా జరగాలంటే అది మీ చేతుల్లో ఉంది. మీ చేతుల్లో కొన్ని వందల వేల మంది ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం భగవంతుడు మీకు ఇచ్చారు. దానికి మీరు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది చెప్పి మనం చేస్తున్నాను. దీపం వెలిగించడం అంటే, ఇప్పుడు దీపం వెలిగించారు కదా మీరు, వెలిగించడం అంటే ఒక కొవ్వొత్తి వెలిగించడం కాదు. దానిలో అర్థం దీపం వెలిగించడం అంటే మానవ సేవ అనే దారిలో వెలుగు పంచడం. అర్థమైంది? మళ్ళీ చెప్పరా? దీపం వెలిగించడం అంటే మానవ సేవ అనే దారిలో మీరు వెలుగుని పంచడం. ఆ అదృష్టం ఈవేళ మీకు వచ్చింది. ఈవేళ వాల్ఫేర్ మీరు పెంచుకున్న నర్సింగ్ వృత్తి కేవలం ఉద్యోగం మాత్రం కాదు. ఇది ఒక త్యాగ మార్గం, ఒక అత్యంత సంతృప్తి సాధించే గొప్ప ప్రయాణం. ప్రయాణం అంటే ప్రయాణం. అటువంటి ఉన్నతమైనటువంటి పోస్టుకి మీరు వెళ్ళబోతున్నారు. దీన్ని మీరు అందరూ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ
ఈ రోజు మీరు వెలిగించిన దీపం మీ జీవితాన్ని వెలిగించే శక్తిగా మార్చుకోండి. అర్థమైందా పొజిషన్? ఈ రోజు మీరు వెలిగించే దీపం మీ జీవితాన్ని వెలిగించే శక్తిగా మార్చుకోండి. అది మీ చేతుల్లో ఉంది, అది మీ చేతుల్లో ఉంది. అంతేకాకుండా మాతృత్వం, శాంతి, సేవ అనే విలువలు మీ ప్రతి అడుగులో కనిపించాలి. అది నర్సింగ్ అంటే. మరోసారి చెప్తే చూడండి, మాతృత్వం, శాంతి. శాంతి అంటే నవ్వుతూ నవ్వుతూ ఉన్న స్వభావం. నర్స్ అంటే ఇప్పుడు నవ్వుతూ కనపడాలా, అందంగా కనపడాలా. అంటే మేకప్ వేసుకుని కాదు, అందంగా కనపడి మేకప్ వేసుకుంటే కాదు. ఆ చిరునవ్వులు అందం కనపడాలి, ఆ చిరునవ్వులు ఆప్యాయత కనపడాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయవలసిన ఎందుకే పౌరు కనిపించిన వాళ్ళే నిజమైన నర్సింగ్ అని చెప్పి, నర్సులు అని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంచేత ఎంతో మంది నర్సులు ప్రపంచవ్యాప్తంగా సేవ చేస్తున్నారు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారండి? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయండి? నేను దగ్గర 35 దేశాలు తిరిగాను. ప్రతి దేశంలో హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ నర్సు బ్రహ్మాలు పనిచేస్తున్నారు. ఈవేళ మన ఇండియాలో ఉన్న నర్సింగ్కి ఆంధ్ర కాదు, తమిళనాడు, కేరళ, ఏ రాష్ట్రంలో నర్సింగ్ పిల్లలందరూ కూడా ఎక్కడికి వెళ్ళి కనపడతారు. ఈవేళ లండన్లో ఉన్నారు, నేను చూశాను. దుబాయ్లో మన పిల్లలు అక్కడ బ్రహ్మాండ ఉద్యోగం చేసుకుంటున్నారు. అమెరికాలో ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా మన నర్సింగ్కి ఎంత డిమాండ్ ఉంది, అంత డిమాండ్ ఉంది. అంటే మీ ఉద్యోగాలు వస్తాయి తరగతి. ఉద్యోగాలు రావడం వల్ల ప్రజలకు ఉపయోగపడతారు. రెండోది మీ తల్లిదండ్రులు ఉపయోగపడతారు, మీ కుటుంబానికి ఉపయోగపడతారు. ఇటువంటి పవిత్రమైన పోస్ట్ ఇది. దాన్ని మీరు అశ్రద్ధ చేయకుండా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ బిఎస్సి నర్సింగ్ 48, జనరల్ నర్సింగ్ 40 మంది ఇక్కడ ఈ సరంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, ఆ దేవుడి తాలూకు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇంకా శుభపరిణామం ఏంటంటే, ఒక ముగించుతానుక మన రాష్ట్రం కొత్త రాష్ట్రంగా విడిపోతుంది కాబట్టి నాకు నిన్న మొన్న చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఒక శుభవార్త. ఏంటో శుభవార్త అంటే, విజయవాడలో, విశాఖపట్నంలో బ్రహ్మాండమైన హాస్పిటల్స్ వస్తున్నాయి ఒక 6 నెలల్లో. మీ అందరికీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే పోస్టింగ్ వచ్చే అవకాశాలు వస్తున్నాయి. అమ్మా నాన్నలకి మన ఊరికి దగ్గరకు ఉండి ఉద్యోగాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. నాకు నిన్న చంద్రబాబు గారు చెప్తే ఆనందం వచ్చింది. దాంట్లో సార్ డాక్టర్ గారు మీకు తెలిసి కానీ మన నాగేశ్వర రెడ్డి గారు అని దాన్ని ఏ హాస్పిటల్ అండి, ఏఐజీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా, హైదరాబాద్ లో ఉంది నాగేశ్వర రెడ్డి గారు అని. ప్రపంచానికి ఆదర్శ హాస్పిటల్ హైదరాబాద్. అతను మన చంద్రబాబు గారిని కలిసి నేను విశాఖపట్నంలో హాస్పిటల్ పెడతానంటే పర్మిషన్ ఇవ్వమంటే చంద్రబాబు అన్నీ ఓకే అడిగారు. ఆ హాస్పిటల్ విశాఖపట్నం వస్తుంది విత్ ఇన్ షార్ట్ టైం. అంటే మీకు ఫ్యూచర్ ఉంది, బ్రహ్మాండం కనపడుతుంది. అలాగే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉంది. బసవతారకం గారు అంటే ఎన్టీ రామారావు గారి భార్య చనిపోయారు, ఆమె పేరు పెట్టారు క్యాన్సర్ హాస్పిటల్. దాని చైర్మన్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు, సినిమా యాక్టర్, ఇప్పుడు చైర్మన్ గా ఉన్నారు. వారు కూడా మన చంద్రబాబు నాయుడు అడిగి విజయవాడలో అదే హాస్పిటల్ విజయవాడలో పెడుతున్నారు. అంటే రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి మంచి ఫ్యాకల్టీస్ వస్తున్నాయి హాస్పిటల్లో. మీరందరికీ కూడా ఉద్యోగం చేసుకునే అవకాశాలు వస్తాయి. బాగా చదవండి. చాలా కష్టపడి కట్టాము హాస్పిటల్. నేను ఇవాళ చెప్తాను, ఈ హాస్పిటల్ కట్టి 22 years అయిందండి. 22 years అయింది. మేమందరం డైరెక్ట్లో ఉన్నాం. చాలా కష్టాలు ఏమనుకుంటారంటే, అయ్యన పార్వతి గారు నర్సింగ్ కాలేజీ పెట్టారు, అందరు కలిసి వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తాను అనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచన అది ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్ కదా అది, అలాగే ఆలోచిస్తారు. అమ్మాయి నేను చెప్తాను, ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇప్పుడు వచ్చి మేము
ఈ డైరెక్టర్లు కానీ నేను కానీ ఎవరు కూడా ఈ కాలేజీ నుంచి ఒక పైసా కూడా 22 సంవత్సరాలు తీసుకోలేదు. ఇది మీకోసం చెప్పలే, వారికైనా అర్థమవుతుందని చెప్తాను. తీసుకోలేదు, 22 సంవత్సరాలు పైసా తీసుకోలేదు మేము. వచ్చిందా నెలకి దీనికి ఎక్కడ చుట్టుకొస్తాం తప్పించి. ఎందుకంటే మనీ సంపాదించాలని మోటివ్ కాదు అది మా అన్నదయ్య. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కావాలి, పేరు రావాలి, నర్సీపట్నానికి ఆలోచించి తప్పించి కాదు. అంటే ఆ గొప్ప వెళ్తున్నాం. తర్వాత డైరెక్ట్ లెవెల్ కోరుతున్నాం. మీరందరూ కూడా యాక్టివ్గా ఉండి ఇంకా మంచి పేరు వచ్చేలాగా మన పిల్లలకి ఎక్కువ మందికి చదువుకునే అవకాశం కల్పించి వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా భగవంతుని ఆశ్రయించి కోరుకుంటూ ఆ కుటుంబాలు బాగుపడడం కలిపి అందరూ ప్రయత్నం చేద్దామని చెప్పి పనిచేస్తూ నాకు ఈవేళ ఎక్కువగా మాట్లాడాను నేను. అయినా వల్ల మీ అందరూ నాకు మాటలు చెప్పే అవకాశం నాకు వచ్చింది. ఒక మంచి కార్యక్రమంలో బాగుపడడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి మేనేజ్మెంట్ వారు, ప్రిన్సిపల్ గారు అందరూ కూడా నాకు పిలిచి నాకు సదావకాశం ఇచ్చినందుకు వారికి, ఈ 4 మాటలు సైలెంట్ గా విన్నందుకు మీకు, మీ స్టాఫ్ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ